బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు కేకు మరి అన్ని దళిత సంఘాలు సంఘాలు నేను అట్లా అని చెప్పట్లేనే. దాంట్లో భాగంగా ఈరోజు మరి ఈ పాప ఉన్నతమైన చదువులు చదువుకొని ఈ దేశానికి ఈ రాష్ట్రానికి వారి యొక్క తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు కూడా మంచి పేరు తీసుకురావాలని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కళలు కన్నారో ఆ కళలను కూడా నెరవేరుస్తుందని ఆశిస్తూ మరి ఈ రోజు ఇక్కడ కేక్ కట్ చేయడం. దీన్ని ఉద్దేశించి మరి పెద్దలు గౌరవనీయులు మరి మిత్రుడు ఉద్యమకారుడు బీసీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు జనపురం అంజన్న గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం. గారు 1891లో ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో జన్మించిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్నడూ చరిత్రలో జరగని విధంగా ఈరోజు మహబూబాలో అంబేద్కర్ గారి జన్మదినాన్ని భారీ ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది. రకరకాల సామాజిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ వేడుకని ఘనంగా జరిపిన రోజు ఈరోజు. ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నాం. భారతదేశానికి అతి పవిత్రమైన గ్రంథం ఏదంటే అది రాజ్యాంగం అని చెప్తాం. ఆ రాజ్యాంగం ద్వారా బుల్లెట్ కాదు బ్యాలెట్ మన జీవితాలని మార్చగలుగుతని చెప్పి అంబేద్కర్ మనకు ప్రబోధించిండు. బోధించు, సమీకరించు, పోరాడని చెప్పి సిద్ధాంతంతో ఒకప్పుడు నిమ్మ వర్గాలు ఈ సమాజానికి దూరంగా విసిరివేయబడ్డ వర్గాల నుంచి ఒక ప్రతినిధిగా వచ్చి అత్యున్నతమైన రాజ్యాంగ రచనలో దానికి అధ్యక్షత వహించి తను తయారు చేయడం జరిగింది. అంబేద్కర్ ఆ రోజు పడ్డ అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు చెలింపజేసినాయి. వివేకానందుడు ఒక మాట చెప్తాడు, సద్గుణ సంపన్నుడే సద్బ్రాహ్మణుడు అని చెప్పి. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినంతన వాడు సద్బ్రాహ్మణుడు కాదు. తెలివి ఉండి, నిజాయితీ ఉండి, చదవగలి జ్ఞానాన్ని ఆర్జించిన వాడే సద్బ్రాహ్మణుడు. ఆ సద్బ్రాహ్మణ కోవలోనే అంబేద్కర్ వస్తాడు. బ్రాహ్మణిజం భారతదేశాన్ని కుల వ్యవస్థతోని పటిష్టంగా చేసి ఈ సమాజాన్ని మొత్తం కూడా, సమాజానికి దూరం చేయబడ్డ వర్గాలు మొత్తం కూడా వారి నాయకత్వాన బుద్ధుడి ప్రబోధనలు చదివి, బుద్ధుడైతే ప్రబోధనలు చేసిండో ఈ సమాజంలో బతుకుతున్న వారంతా కూడా సామాజిక న్యాయంతో, ఆర్థిక స్థితిగతులతో అందరూ కూడా సమానంగా బతకాలని చెప్పి బోధించిన బుద్ధుడి ఆలోచనని తీసుకొని తన ముందుకు రావడం జరిగింది. ఈ సమాజంలో దామాషా పద్ధతి ప్రకారం అణచివేయబడ్డ వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుందని చెప్పి అంబేద్కర్ చెప్పిండు. అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థ సమూలంగా నాశనమైనప్పుడే భారతదేశ సంస్కృత విప్లవం కానీ ఆర్థికంగా అన్ని రకాలు బాగుపడుతుందని చెప్పి అంబేద్కర్ చెప్పిండు. ఇవాళ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం మూలంగా ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, రిజర్వేషన్ ఫలాలు అనిపించిన ఉద్యోగులు కావచ్చు, వీరందరూ కూడా మీ జాతిని విస్మరించుకుంటా ఏ జాతి రిజర్వేషన్ ఫలితాలు మీరు అనుభవిస్తున్నారో ఉన్నత వర్గాల కంటే కూడా మేము బ్రహ్మాండంగా పరిపాలన చేయగలుగుతామని చెప్పి స్థితికి మీరు రావాలని తప్ప మీరు కూడా మిగతా వర్గాలలాగా దిగజారిపోవద్దని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే అంబేద్కర్ ఆశయంతోనే అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూ అధికారానికి వచ్చినా కూడా వారిని విస్మరించకుండా వారి ఆలోచన విధానాలని మన వర్గాల కోసం, మన ప్రజల కోసం మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మిగతా వర్గాలు మొత్తం కూడా మనం నమ్మే పరిస్థితి వస్తుంది. ఇది ప్రజాప్రతినిధులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని గుర్తించవలసిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా అంబేద్కర్ ఆశయాలు ముందుకు సాగడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన 1930లో జరిగిన కులగణని, బ్రిటిష్ వాడిన కులగణని ఈ రోజు మళ్లీ రాహుల్ గాంధీ కామారెడ్డి బహిరంగ సభలో బీసీల కులగణన జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా సర్వే చేయాలని చెప్పి అందులో ప్రప్రథమంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కులగణన చేసి బీసీలకు 42%
అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. అదేవిధంగా ఎన్నో ఏండ్ల కాంచి సామాజిక సృష్టికర్త బడుగు బలహీనల మన అర్చన వర్గాల మాదిగ వర్గాల ప్రతినిధి మీ మాదిగలం అని చెప్పి సగర్వంగా చెప్పుకునే మందకృష్ణ గారు ఎస్సీ వర్గీకరణ చేసిన పోరాటం ఫలితంగా ఈ రోజు అసెంబ్లీలో కూడా వారికి అనుకూలమైన వర్గీకరణ తీర్మానం చేయడం జరిగింది. చరిత్రలో అంబేద్కర్ లాగానే మందకృష్ణ మాదిగ కూడా ఈ సూర్యచంద్రులు ప్రకాశించినంత కాలం మాదిగల గుండెల్లో నిలిచిపోతారని చెప్తూ బడుగు బలహీన వర్గాల కోసం